వెల్కమ్ టు ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ఫర్ ఆల్. ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డి ఉపయోగపడే జాగ్రఫీ నుంచి మరికొన్ని ఇంపార్టెంట్ బిట్ల గురించి మాట్లాడుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. దక్షిణాసియాలో క్రియాశీలంగా ఉన్న ఏకైక అగ్నిపర్వతం ఉన్న బారెన్ దీవి భారతదేశంలో ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. ఎక్కడ ఉంది? అండమాన్ నికోబార్ దీవులు. నెక్స్ట్ బిట్ చూద్దాం. భారతదేశంలో లావాతో కూడిన పీఠభూమికి మంచి ఉదాహరణ చెప్పండి అని అడుగుతున్నాడు. ఏంటిది? దక్కన్ పీఠభూమి. మూడో బిట్టు, భారతదేశంలో భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతం ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటిది? హిమాలయ పర్వతం ప్రాంతం. ఏంటిది? హిమాలయ పర్వత ప్రాంతం. ఏపీ సెంటర్ ఏ సంఘటనకు సంబంధించినది అని అడుగుతున్నాడు. ఏపీ సెంటర్ ఏ సంఘటనకు సంబంధించినది? భూకంపాలు. ఐదో బిట్ చూడండి. అత్యంత కాదు అత్యల్ప అటవీ విస్తరణ గల రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? హర్యానా. అత్యల్ప అటవీ విస్తరణ గల రాష్ట్రం హర్యానా. అధికంగా అడవులు ఉన్న రాష్ట్రం ఏమిటి అని అడుగుతున్నాడు. అధికంగా అడవులు ఉన్న రాష్ట్రం ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటిది? మధ్యప్రదేశ్. అత్యధిక శాతం అటవీ విస్తరణ కలిగి ఉన్న రాష్ట్రం ఏమిటి అని అడుగుతున్నాడు. అత్యధిక శాతం అటవీ విస్తరణ కలిగి ఉన్న రాష్ట్రం ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటిది? మిజోరం. మడ అడవులు లేని రాష్ట్రం ఏమిటి అని అడుగుతున్నాడు. మడ అడవులు లేని రాష్ట్రం ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటిది? హర్యానా. ఓకే, ఇంకా ఉన్నాయి. పంజాబ్ ఉంది, రాజస్థాన్ ఉన్నాయి. ఓకే, రెక్టార్ స్కేలు దేని తీవ్రతను కొలుస్తారు అని అడుగుతున్నాడు. దేని తీవ్రతని? భూకంపాలు. ఘనా పక్షుల మందిరం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. ఘనా పక్షుల మందిరం ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? రాజస్థాన్. కియోల్ దేవ్ గానా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఏంటిది? కియోల్ దేవ్ గానా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. ఎక్కడ ఉంది? భరత్పూర్. ఈ భరత్పూర్ ఎక్కడ ఉంది? రాజస్థాన్లో ఉంది. ఓకే, కార్బెట్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? కార్బెట్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నాడు. ఉత్తరాఖండ్. 14 బిట్ చూద్దాం. జీవ వైవిధ్య హాట్స్పాట్లను ఏ ప్రమాణం ఆధారంగా నిర్ధారణ చేస్తారు అంటున్నారు. ఏంటంటే స్థానికంగా పుష్పించే మొక్కలను బట్టి, అంటే ఆయా జాతులను బట్టి, స్థానికంగా ఉన్న జాతులను బట్టి మరియు అక్కడ ఉన్న ముప్పు భావాలను బట్టి నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఓకే, 15వ బిట్ చూడండి. కోర్బెల్ట్ జాతీయ ఉద్యానవనం ఎక్కడ స్థాపించారు అని అడుగుతున్నాడు. ఎక్కడ? నైనిటాల్. ఓకే, 16వ బిట్ చూద్దాం. ఇండియా నందలి నల్లరేగడి భూమిని ఏ సముదాయానికి చెందినది అని అడుగుతాడు. ఏంటిది? ఇండియా నందలి నల్లరేగడి భూమి ఏ సముదాయానికి చెందినది అని అడుగుతున్నాడు. ఏ సముదాయం? చెర్నోజం. ఎర్ర నేలలో అధికంగా కనిపించే రాష్ట్రాలు ఏమిటి అని అడుగుతున్నాడు. ఏమిటి? తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్. నల్లరేగడి భూమి ఏ పంట సాగుకు అనువైనది అని అడుగుతున్నాడు. ఏ పంటకు? పత్తి. 19వ బిట్ చూడండి. పర్వత ప్రాంతాలలో నేల క్రమక్షయాన్ని ఎలా అరికట్టవచ్చు అని అడుగుతున్నాడు. ఎలా అరికట్టవచ్చు? టెర్రస్ వ్యవసాయం ద్వారా. ఏంటిది? టెర్రస్ వ్యవసాయం ద్వారా. నల్ల నేలలకు తక్కువగా దున్నడం అవసరం ఎందుకు అని అడుగుతున్నాడు. ఎందుకు అంటే అవి ఎండినప్పుడు పగుళ్ళు ఏర్పడతాయి కనుక. ఏంటిది? అవి ఎండినప్పుడు పగుళ్ళు ఏర్పడతాయి. కొబ్బరి ఏ రాష్ట్రంలో ఎక్కువగా పండించును అని అడుగుతున్నాడు. ఏ రాష్ట్రంలో? కేరళ. వరి పంటను ప్రధానంగా పండించే కాలం ఏది అని అడుగుతున్నాడు. వరి పంటను ప్రధానంగా పండించే కాలం ఏమిటి? ఖరీఫ్. వరి పంట ఎక్కువగా పండే రాష్ట్రం ఏమిటి అని అడుగుతున్నాడు. వరి పంట ఎక్కువగా పండే రాష్ట్రం ఏమిటి అని అడుగుతున్నాడు. ఏంటిది? పశ్చిమ బెంగాల్. భారతదేశంలో చెరుకు ఉత్పత్తి ప్రథమ మరియు ద్వితీయ స్థానంలో ఉన్న రాష్ట్రాలను గుర్తించుము అని అడుగుతున్నాడు. ఏంటిది? ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. అత్యధికంగా కాఫీని ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అంటున్నాడు భారతదేశంలో. ఏంటిది? కర్ణాటక. 1904లో భారతదేశంలో మొదట సిమెంట్ ఫ్యాక్టరీ నెలకొల్పిన ప్రదేశం ఏమిటి అని అడుగుతున్నాడు. ఎక్కడ? మద్రాసులో.
అంకలేశ్వరి దేనికి ప్రసిద్ధి అని అడుగుతున్నాడు. అంకలేశ్వర్ దేనికి ప్రసిద్ధి అని అడుగుతున్నాడు. ఏంటిది? నూనె గోధుమలకు. భారతదేశంలో అత్యధిక ప్రాముఖ్యత గల చిన్న తరహా పరిశ్రమ ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? చేనేత. క్రింది వాటిల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? నూనె. ఏంటిది? నూనె పంటలు. ఈ క్రింది స్టీల్ ప్లాంట్లో ఏది భారతదేశంలో ఉత్తమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కోసం ప్రధానమంత్రి యొక్క ట్రోఫీని 11 సార్లు గెలుచుకుంది? ఏంటిది? బిలాయి స్టీల్ ప్లాంట్. ఏంటిది? బిలాయి స్టీల్ ప్లాంట్. తిరుచురాపల్లి ఏ నది ఒడ్డున ఉంది అని అడుగుతున్నాడు. తిరుచురాపల్లి ఏ నది ఒడ్డున ఉంది? కావేరి. సూరత్ పట్టణం ఈ నది ఒడ్డున ఉంది. సూరత్ పట్టణం ఈ నది ఒడ్డున ఉంది. తపతి. బెర్లిన్ నగరం ఏ నది ఒడ్డున ఉంది అని అడుగుతున్నాడు. బెర్లిన్ నగరం ఏ నది ఒడ్డున ఉంది? స్ప్రీ నది ఒడ్డున ఉంది. బాన్ పట్టణం ఏ నది తీరాన ఉంది అని అడుగుతున్నాడు. బాన్ పట్టణం రైన్ నది తీరాన ఉంది. సబల్పూర్ ఏ నది ఒడ్డున ఉంది అని అడుగుతున్నాడు. సబల్పూర్ మహానది ఒడ్డున ఉంది. ఇండియాలో రెండో అతిపెద్ద నది ప్రవాహం ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? గోదావరి. భీమా దేనికి ఉపనది? భీమా దేనికి ఉపనది అంటున్నాడు. కృష్ణా నదికి. ఉత్తర దిశగా ప్రవహించే నది ఏది అని అడుగుతున్నాడు. ఉత్తర దిశగా ప్రవహించే నది చంబల్ నది. నేపాల్లో పుట్టి ఉత్తరప్రదేశ్లో గంగా నదిలో కలిసే నది ఏది అని అడుగుతున్నాడు. ఏంటిది? కోసి నది. ఏంటిది? కోసి. కృష్ణా నది పుట్టిన స్థలం ఎక్కడ అంటున్నాడు. కృష్ణా నది పుట్టిన స్థలం మహాబలేశ్వరం. ఏంటిది? మహాబలేశ్వరం. 41 బిట్ చూడండి. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం గల నగరం ఏది అని అడుగుతున్నాడు. ఎక్కడుంది అది? ముంబై. రోడ్డు ప్రమాదంలో ఎక్కువగా మరణించే వాహనాల చోదకుల వర్గం ఏమిటి అని అడుగుతున్నాడు. రోడ్డు ప్రమాదంలో ఎక్కువగా మరణించే వాహన చోదకుల వర్గం ద్విచక్ర వాహన చోదకులు. ఎవరు? ద్విచక్ర వాహన చోదకులు. 3వ జాతీయ రహదారి ఏ నగరాల మధ్య ఉంది? ఏంటిది? 3వ జాతీయ రహదారి ఏ నగరాల మధ్య ఉంది అని అడుగుతున్నాడు. ఏంటిది? ఆగ్రా, ముంబై. మొట్టమొదటి రైల్వే లైన్ ఏ తేదీన ప్రారంభమైంది అని అడుగుతున్నాడు. మొట్టమొదటి రైల్వే లైన్ ఏ తేదీన ప్రారంభమైంది అని అడుగుతున్నాడు. ఏ తేదీన? 1853 ఏప్రిల్ 16. ఏ 2 రైల్వే స్టేషన్ల మధ్య ఇండియాలో మొదటి రైలు నడిచింది అని అడుగుతున్నాడు. ఇండియాలో మొదటి రైలు నడిచింది అంటే బొంబాయి, తానే. ఈ బిట్ చూడండి. మొదటి రైల్వే లైన్ ఏ తేదీన ప్రారంభమైంది కదా. ఇప్పుడు బొంబాయి టు తానే మధ్య ఏ తేదీన ప్రారంభమైంది అని అడిగాడు. 1853 ఏప్రిల్ 16న. ఓకే. క్రింది దేశాలలో ఏది ఆఫ్రికాలో ఉంది అని అడుగుతున్నాడు. ఈ కింది దేశాల్లో ఏది ఆఫ్రికాలో ఉంది? మొరాకో. ఏంటిది? మొరాకో. మే కాదు, మొరాకో. చెర్నోబిల్ తర్వాత జరిగిన పెద్ద అణు ఉత్పత్తి జపాన్లో ఎక్కడ జరిగింది అని అడుగుతున్నాడు. ఎక్కడ? ఫుకుషిమా దాయిచి. ఏంటిది? ఫుకుషిమా దాయిచి. గోల్డెన్ గేట్ నగరం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. గోల్డెన్ గేట్ నగరం ఎక్కడ ఉంది? శాన్ ఫ్రాన్సిస్కో. ఏ సంవత్సరంలో సోవియట్ యూనియన్ 15 స్వతంత్ర రిపబ్లిక్గా విడిపోయింది అని అడుగుతున్నాడు. ఏ సంవత్సరంలో సోవియట్ యూనియన్ 15 స్వతంత్ర రిపబ్లిక్గా విడిపోయింది అని అడుగుతున్నాడు. ఎప్పుడు? 1991. చూడండి. ప్రజా ప్రయోజన వాద్యం అనేది ఏ దేశం నుంచి ప్రారంభమైంది అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్లో రాయండి. నేను ఇప్పటివరకు 50 బిట్లు చెప్పడం జరిగింది. ఇంకా మరికొన్ని బిట్స్ ఉన్నాయి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.